మీ పేరండి? నేను పట్టుకుంటాను. ఒలిపేట వెంకటరామరెడ్డి. ఏం చేస్తుంటారు? నేను పట్టుకుంటాను. రైతు వారి నేను పట్టుకుంటాను. ఎలా ఉంది? ఒలిపేట వెంకటరామరెడ్డి. ఆ, టీడీపీ పార్టీ ఆ, పార్టీ మంచి పనే చేస్తాయి. ఆ రాజధాని ఇంతవరకు కట్టియలేదు. వాళ్ళు కట్టించారు ఎప్పుడైనా? ఉమ్, ఎప్పుడైనా సరే మన జగన్ గారే కట్టించిండా? మేము రెడ్లమే. ఉమ్, మన జగన్ గారు కట్టియలేదు కదా రాజధాని. ఎప్పుడైనా రాయేసిండు కానీ కట్టించిండా? ఇప్పుడు టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు పనిచేస్తుండు. ఉమ్, ఓకే. పనిచేస్తున్నా చేయట్లేదా? అంటే ఈయన చెప్పిన సంక్షేమాలు ఏమి అమలు చేయలేకపోతున్నారు. సంక్షేమాలు అమలు చేస్తాడు. ఈ 5 సంవత్సరాలు చేస్తాడు. ఆయనేమో 5 సంవత్సరాలు చేసిండా? ఈయనేమో ముందుగా చేసిండా? ఆయన కూడా 5 సంవత్సరాల్లో చేస్తాడు. అంటే ఆయన వచ్చి రాగానే రైతులకి డబ్బులు వేసారు. ఇదే టయానికి ఈ టైం కల్లా డబ్బులు కూడా వేస్తారు. ఈ సంవత్సరం కూడా వేస్తారు. వచ్చే సంవత్సరం రైతు భరోసా వేస్తారు, కాల స్లిప్పులు వేస్తారు, అన్నీ వేస్తారు. ఏమి ఇబ్బంది లేదని మేము చెబుతున్నాం. అంటే రైతులకి ఇప్పుడు పంటకి గిట్టుబాటు ధరలు కూడా లేవు ఈయన వచ్చిన తర్వాతనే చెప్తున్నారు కదండి మరి. అదే చెప్పండి. గిట్టుబాటు ధరలు అంటే దళారులు తీసుకుంటున్నారు సగం. అదే సబ్సిడీ మీద తీసుకుంటే మందు కట్టలు కానీ అవి కానీ ఏవి కానీ సబ్సిడీ మీద తీసుకుంటే ధాన్యం బాగానే రేటు ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం ధాన్యం లేదా? రేటు లేదా? ఉందా లేదా? 1400 ఏంది? లేదు లేదు, ధాన్యం బాగా రేటు ఉంది. దాల ఒడ్లు కూడా బాగానే రేట్లు ఉంటాయి. వచ్చేది ఈ పంటకి అయితే ఈ పంటకి నీళ్లు సరిపోతాయి. కాదండి, అసలు ఈయన వచ్చిన తర్వాత పంటలకి ధరలే లేవు, ఈయన వస్తేనే ఇంత అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. నేనేం కాదంటలేదయ్యా. చంద్రబాబు నాయుడు గెలిస్తే ధరలు ఇవ్వన్నారు, నీళ్ళు రావన్నారు. నీళ్ళు వచ్చినాయా? వచ్చినాయి కదా. ఇప్పుడు పంటలు కూడా బండుతున్నాయి. దాల వేసుకున్నారు. దాలకు కూడా నీళ్ళు కూడా ఇస్తారు కూడా. ఓకే. మరి గతంలో ఎలా ఉందండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగింది? ఏమో నాకేం తెలుసండి. 5 సంవత్సరాలు రాష్ట్రంలో లేరా మీరు? మేము రాష్ట్రంలో లేము. ఎందుకు? సంక్షేమ పథకాలు మొత్తం పెట్టిండు. ఏదన్నా మనకి పనికొచ్చే పథకం పెట్టండి ఒకటి. అంటే రైతు భరోసా ఉపయోగం లేదంటారా మీకు తెలిసినంత వరకు? ఒక్క రైతు భరోసా కాదు, ఒక్క తాగుబోతోడికి కాదు, ఎవరికైనా డబ్బులు ఇవ్వకూడదు. అంటే తల్లికి వందనం అనేసి చెప్పిండు కదండి, మరి తల్లికి వందనం కూడా ఉపయోగం కాదంటారా? ఏది ఉపయోగం కాదు. నేను ఒక్క మాట చెప్తున్నానండి. మీరు రేపు ఈటీవీ న్యూస్లో పెట్టుకున్నా కరెక్ట్గా ఉండాల్సిందే. ఏదైనా సరే ఇప్పుడు వృద్ధాపించిన డబ్బులు కూడా ఒక్కొక్క ఇంటికి 2 వస్తున్నాయి. అవి కూడా తీసేయాలా? అలా కొనసాగుతుందంటారు ప్రభుత్వం అయితే. ప్రభుత్వం ఇప్పుడు జగన్ ఇచ్చిండు. దేనికి ఇచ్చిండు? సంక్షేమ పథకాలు పెట్టిండు. ఇప్పుడు అక్కడ రాజధాని చేస్తున్నారు. ఆ రాజధాని మేలు కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. రాజధాని 3 రాజధానులు ఉండ ఆయన. వైజాగ్లో రుసుకోండి అన్నాడు. ఇవన్నీ మేలు చేయాలి. ఆయన మేలు చేసినప్పుడు మంచిగానే ఉంటుంది.